ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు విజయ్ ప్రమాణ స్వీకారం. 13వ తేదీన బల నిరూపణ చేయాలని గవర్నర్ ఆదేశం. తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. టీవీకే అధినేత విజయ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తమిళనాడులో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. 7 దశాబ్దాలుగా కొనసాగిన రాజకీయ సాంప్రదాయానికి తెరపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెన్నై నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది. టీవీకే పార్టీ జెండాలు, విజయ్ భారీ పోస్టర్లు, బ్యానర్లు నగరమంతా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నైకి చేరుకుంటున్నారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. వేలాది మంది పాల్గొనే అవకాశాలు ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అతిథుల కోసం ప్రత్యేక సీటింగ్, మీడియా గ్యాలరీలు, భద్రతా తనిఖీలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కొందరు అభిమానులు ప్రత్యేక ర్యాలీలు, సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇక గవర్నర్ ఇచ్చిన బల నిరూపణ ఆదేశం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. ఈ నెల 13న అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ సమీకరణలు ఇంకా కొనసాగుతున్నాయి. టీవీకే పార్టీ నేతలు మాత్రం తమకు అవసరమైన మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక మార్పు అని. సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పదవిని చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని పేర్కొంటున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత యువతలో మంచి ఆదరణ పొందారు. అదే ఇప్పుడు టీవీకే పార్టీకి పెద్ద బలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త నాయకత్వం కావాలని కోరుకునే వర్గాలు విజయ్ కు మద్దతు తెలిపినట్లు భావిస్తున్నారు. చెన్నైలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది. వేలాది మంది కార్యకర్తలు నగరానికి చేరుకోవడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలు రాష్ట్రాల నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ పేరు భారీగా ట్రెండ్ అవుతుంది. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కొత్త తమిళనాడు ప్రారంభం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీవీకే కార్యకర్తలు రాత్రి నుంచే సంబరాలు ప్రారంభించారు. పటాకులు కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వేడుకలు కనిపిస్తున్నాయి. ఇక ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయ్ తన తొలి ప్రసంగంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత ఉపాధి అంశాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయంగా చూస్తే 13వ తేదీన బల నిరూపణ చాలా కీలకంగా మారింది. అసెంబ్లీలో సంఖ్యాబలం నిరూపించగలిగితే విజయ్ ప్రభుత్వం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు కూడా పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
బల నిరూపణ సమయంలో రాజకీయంగా కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. చెన్నైలో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. విజయ్ అభిమానులు మాత్రం ఇది తమిళ రాజకీయాల్లో కొత్త యుగం ప్రారంభమని చెబుతున్నారు. ప్రజల ఆశల ప్రభుత్వం వస్తుంది అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఇక యువతలో కూడా భారీ ఉత్సాహం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున విజయ్ కు మద్దతు తెలుపుతోంది. కొత్త అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే తమిళనాడులో సాంప్రదాయ రాజకీయాలకు ఇది పెద్ద సవాలు అని. కొత్త తరహా రాజకీయాలకు ప్రజలు అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. ఇక వ్యాపార వర్గాలు కూడా కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాయి. పరిశ్రమలకు అనుకూల విధానాలు తీసుకురావాలని కోరుకుంటున్నారు. పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. సాగునీరు, పంటలకు మద్దతు ధరలు, గ్రామీణ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి కేబినెట్ సమావేశం కూడా త్వరలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక శాఖల కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉందని సమాచారం. ఇక టీవీకే పార్టీ కార్యాలయం వద్ద అభిమానుల సందడి కొనసాగుతోంది. విజయ్ ఫోటోలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. కొందరు అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు. చెన్నైలోని హోటళ్లు కూడా అతిథులతో నిండిపోయాయి. మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. పలు రాజకీయ మీడియా సంస్థలు ఈ పరిణామాలను ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నాయి. తమిళనాడులో రాజకీయాలు ఇప్పుడు చారిత్రాత్మక దశలోకి ప్రవేశించాయి. విజయ్ సీఎం పదవి చేపట్టడం, ద్రవిడ పార్టీల దీర్ఘకాల పాలనకు ముగింపు అన్న చర్చలు, కొత్త రాజకీయ సమీకరణలు ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి.
నేడు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ రాక 9,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. రైల్వే, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం. ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా 9,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అదే సమయంలో సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బీజేపీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. దీంతో హైదరాబాద్ నగరం మొత్తం రాజకీయం మరియు అభివృద్ధి కార్యక్రమాలతో సందడిగా మారింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు, భద్రతా విభాగాలు భారీ ఏర్పాట్లు చేశాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులలో రైల్వే అభివృద్ధి పనులు, జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లు, పట్టణ మౌలిక వసతులు, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన పనులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను తీసుకువస్తున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్ వద్ద భారీ వేడుకను సిద్ధం చేశారు. ప్రధాని సభకు లక్షలాది మంది హాజరవుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. పార్టీ జెండాలు, పోస్టర్లు, బ్యానర్లతో నగరంలోని ప్రధాన ప్రాంతాలు అలంకరించబడ్డాయి. ఇక ప్రధాని మోదీ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. తెలంగాణ అభివృద్ధి, కేంద్ర పథకాలు, రాబోయే రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టంగా మార్చారు. ఎస్పీజీ, కేంద్ర భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ బహుళ స్థాయిలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో కూడా ఈ పర్యటనపై ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రారంభించబోయే అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రానికి ఉపయోగపడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైల్వే ప్రాజెక్టులు తెలంగాణలో రవాణా రంగానికి ఊతమివ్వనున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త లైన్లు, స్టేషన్ అభివృద్ధి, ఆధునిక సదుపాయాలు ప్రయాణికులకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. రోడ్ల అభివృద్ధి పనులతో హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమల విస్తరణకు కూడా రహదారి సదుపాయాలు కీలకమని చెబుతున్నారు. పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభమైతే యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, తయారీ, సేవా రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెబుతున్నారు. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇక పరేడ్ గ్రౌండ్ సభ కోసం భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలు ప్రసంగాలను సులభంగా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సభలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పేదల సంక్షేమం, రైతు అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తోంది. హైదరాబాద్ లోని హోటళ్లు కూడా రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, కార్యకర్తలతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు ఈ పర్యటనను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. సభ విజయవంతం కావాలని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర యువత కూడా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉద్యోగాలు, స్టార్టప్లు, పరిశ్రమలపై కొత్త ప్రకటనలు వస్తాయేమో అని ఆశిస్తున్నారు. ఇక వ్యాపార వర్గాలు కూడా ఈ పర్యటనపై దృష్టి పెట్టాయి. పెట్టుబడులకు సంబంధించిన కొత్త అవకాశాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇక రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు. సాగునీరు, వ్యవసాయం, మార్కెట్ సదుపాయాలపై ప్రకటనలు రావాలని ఆశిస్తున్నారు. మహిళలు కూడా సంక్షేమ పథకాలపై కొత్త నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నారు. స్వయం ఉపాధి, గృహాలు,
ఆరోగ్య సేవలపై కేంద్రం మరింత సహాయం అందించాలని కోరుకుంటున్నాయి. ప్రధాని మోదీ ప్రతి పర్యటన రాజకీయంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పర్యటన కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పరేడ్ గ్రౌండ్స్ సభ తరువాత రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ప్రధాని ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం ప్రస్తుతం పూర్తిగా రాజకీయం మరియు అభివృద్ధి కార్యక్రమాల కేంద్రంగా మారింది. భారీ ప్రాజెక్టులు, ప్రధాని పర్యటన, బీజేపీ బహిరంగ సభ ఇవన్నీ నగరాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు. అధిక ర్యాంకుల సాధనలో దేశంలో 2వ స్థానంలో ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని 5 గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా అధిక ర్యాంకులు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. వచ్చే నెల 3వ తేదీన న్యూఢిల్లీలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజాసేవలు, డిజిటల్ పాలన, నీటి నిర్వహణ వంటి అనేక అంశాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు ప్రకటించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, డిజిటల్ సేవలు వంటి అంశాల్లో చేపట్టిన పనులకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపులు లభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5 పంచాయతీలు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచి ఈ అవార్డులను సాధించినట్లు తెలుస్తోంది. ప్రతి పంచాయతీ స్థానిక ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావడం ఈ అవార్డుల సాధనలో కీలక పాత్ర పోషించిందని సమాచారం. చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో ఈ పంచాయతీలు ప్రత్యేకంగా పనిచేస్తాయని తెలుస్తోంది. ఇక తాగునీటి నిర్వహణలో కూడా కొన్ని పంచాయతీలు ఉత్తమ పనితీరు కనపరిచినట్లు సమాచారం. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చేపట్టిన చర్యలు మంచి గుర్తింపు లభించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజల్లో కూడా ఈ విజయంపై ఆనందం కనిపిస్తోంది. మా గ్రామానికి జాతీయ గుర్తింపు రావడం గర్వంగా ఉంది అని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. ఇక గ్రామ సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ సేవలు కూడా గ్రామ స్థాయిలో పాలన మెరుగుపరచడానికి ఉపయోగపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు సేవలు వేగంగా అందించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చులు చేస్తున్నట్లు సమాచారం. రహదారులు, కాల్వలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జాతీయ అవార్డులు సాధించిన పంచాయతీల్లో ఇప్పుడు సంబరాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు గ్రామాల్లో మిఠాయిలు పంచుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. ఇక రాజకీయ వర్గాలు కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తున్నాయి. గ్రామాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలు సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం విశేషమని అధికారులు పేర్కొంటున్నారు. ఇది గ్రామ స్థాయిలో పనిచేసిన సిబ్బంది కృషికి నిదర్శనమని అంటున్నారు. వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ అవార్డులను అందజేయనున్నారు. రాష్ట్రం తరపున అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గ్రామీణ మహిళల పాత్ర కూడా అభివృద్ధిలో కీలకమని అధికారులు చెబుతున్నారు. స్వయం సహాయక సంఘాలు పరిశుభ్రత, పొదుపు, ఉపాధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వల్ల గ్రామాల్లో మార్పు కనిపించిందని పేర్కొంటున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవల అభివృద్ధిలో కూడా ఈ పంచాయతీలు మంచి పనితీరు కనబరిచినట్లు సమాచారం. పిల్లల విద్య, మహిళల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర పంచాయతీలు కూడా ఇప్పుడు ఈ అవార్డులను ప్రేరణగా తీసుకుంటున్నాయి. గ్రామాభివృద్ధిలో మరింత మెరుగైన పనితీరు కనపరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. గ్రామీణాభివృద్ధిలో దేశం మొదటి స్థానాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం. 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు, దేశంలో 2వ స్థానం, గ్రామాభివృద్ధికి జాతీయ గుర్తింపు, ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా మారాయి.